అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సినీ నటి ప్రత్యూష ఇప్పటి తరానికి ఈ పేరు తెలియకపోవచ్చు, కానీ 90స్లో కిడ్స్కి పరిచయం అక్కర్లేని పేరు. చేసింది కొన్ని సినిమాలే, అప్పటికి యూత్ గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది ఈ ప్రత్యూష. 2002లో సినీ నటి ప్రత్యూష అత్యాచారం మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గత 24 ఏళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. దీంతో ప్రత్యూష కేసు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ప్రత్యూష ఎవరు, ఎలా చనిపోయింది, ప్రత్యూషది హత్య లేక ఆత్మహత్య అనేది తెలియాలంటే వాచ్ దిస్ ఫుల్ స్టోరీ. దివంగత హీరోయిన్ ప్రత్యూష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణలోని భువనగిరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఈమె. కాలేజీ రోజుల్లోనే నటన మీద ఆసక్తితో సినీ రంగంలోకి ప్రత్యూష వచ్చింది. 1998లో విడుదలైన రాయుడు సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శ్రీరాములయ్య చిత్రంలో కీలక పాత్రలో నటించింది. తెలుగులో స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలి వంటి చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా పలు సినిమాల్లో నటించింది ప్రత్యూష. అప్పుడప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది ప్రత్యూష. ఇక కెరియర్ పీక్లో ఉన్న సమయంలో ఆమె అకాల మరణం సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్ధార్థ రెడ్డి ఫ్యామిలీ వారు ప్రేమను అంగీకరించకపోవడంతోనే ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరు ఫిబ్రవరి 23, 2002లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రత్యూష మరుసటి రోజు మరణించగా సిద్ధార్థ రెడ్డి చికిత్స తరువాత కోలుకున్నాడు. ఇది ఆత్మహత్యాయత్నమా లేక ఆత్మహత్యకు ప్రేరేపించటమా అనే దానిపై వివాదం చెలరేగింది. ఇది హత్యే అని ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆరోపించారు. మరోవైపు ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డిలు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లు వైద్య పరీక్షలో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయటం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపింది సిబిఐ. నిందితుడిపై 306, 309 సెక్షన్ల కింద ఛార్జిషీటు దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అనంతరం తెలంగాణ హైకోర్టు 2011లో ఈ శిక్షను 2 ఏళ్లకు తగ్గించి 50,000 జరిమానాను విధించింది. ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి ఇద్దరూ 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అతనికి శిక్ష పెంచాలంటూ నటి ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2025 నవంబర్లో వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుదీర్ఘ విచారణల అనంతరం తాజాగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిందితుడికి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం. సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ ఆదేశించింది. పోస్ట్ మార్టంను అన్ప్రొఫెషనల్గా నిర్వహించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక దీంతో దాదాపు 24 ఏళ్లుగా సాగుతున్న న్యాయ పోరాటానికి తుది తీర్పు వచ్చినట్లయింది. ఇన్నేళ్లుగా కోర్టు మెట్లు ఎక్కుతూ సాక్ష్యాలు, వాదనలు ఎదుర్కొంటూ సాగిన ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కీలక మలుపు తిరిగింది. న్యాయం కోసం ఒక తల్లి చేసిన పోరాటం, ఆమె చూపిన ధైర్యం అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రత్యూష అకాల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. అయితే ఆమె జ్ఞాపకాలు, ఆమె కోసం సాగిన పోరాటం ఇప్పటికీ ప్రజల మనసుల్లో సజీవంగానే ఉన్నాయి. ప్రత్యూష చనిపోయిన ఆమె అందం, అమాయకత్వం, చిలిపితనంతో కూడిన నటన తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోయింది.